హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి పూజా సంబంధిత సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిర్రావురి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. మొదటి కాలర్ తీసుకుందామండి. హలో. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి. మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? కాకినాడ నుంచి చేస్తున్నానండి. చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఏంటి మొన్న శ్రీరామనవమి నాడు మీరు ఇంట్లో 2 దీపాలు, గుమ్మం దగ్గర 2 దీపాలు, తులసమ్మ దగ్గర 2 దీపాలు పెట్టమన్నారు కదండి. అయోధ్య పూజ రోజు. అవునండి. అందరూ 5 దీపాలు పెట్టుకుంటున్నాము, మీరు 6 పెడుతున్నారు ఏంటి అని అడిగారండి. మీరేం చెప్పారు? మా చిరావుడి గారు చెప్పారు, అలాగే చేస్తామండి అని చెప్పానండి. వాళ్ళు 5 దీపాలు పెట్టమన్నారు కానీ పితృదేవతలకు ఎవరు పెడతారు దీపం? మన పితృదేవతలకు మనమే పెట్టుకోవాలి కదా. నేను అలాగే మీరు చెప్పినట్టుగానే ఇంట్లో దేవుడి దగ్గర 2, గుమ్మం దగ్గర 2, తులసమ్మ దగ్గర 2 పెట్టుకున్నానండి. అంతేనమ్మా. అదేండి. బాగుందమ్మాయి. అలాగే పెట్టుకుంటున్నా. మీరు అన్నట్టుగానే నేను తెల్లవారు లేచి 4:30కి దీపం పెట్టేసుకుంటున్నానండి. 5:30కి పూజ అయిపోతుంది. అబ్బో. 3ంటికే లేచిపోతున్నానండి. 3ంటికి లేస్తున్నారా? లేచి 3ంటికి లేచి దీపం పెట్టుకుంటే 4:30కి పెట్టేసుకుంటున్నానండి. 5:30 అయ్యేటికి పూజ ముగించేస్తున్నానండి. అమ్మాయి రాజేశ్వరి, అమ్మా ఎంతకాలం నుంచి చేస్తున్నావు పూజ నువ్వు? నేను మీరు పూజా టీవీలో చెప్పారు కదండి, నేను అప్పటి నుంచి ఫాలో అయ్యానండి. 2015. 15 అండి. ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఫాలో అయ్యానండి. మీరు టీవీలో లక్ష్మీవారం పూజలు ఇవి అన్ని చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ ఇప్పుడు మరీ శ్రద్ధ తీసుకున్నానండి. ఎందుకంటే అండి మా బాబు కొంచెం స్థిరమైన జాబ్ రావాలి అని చెప్పి అండి నేను 4:30కే పూజ మొదలు పెట్టుకొని ఆ తండ్రిని అడుగుతున్నానండి. ఆ తల్లి పాదాలు పట్టుకోమన్నారు కదా, అలాగే పట్టుకుంటున్నానండి. మంచి పని చేసావమ్మా. మరి చెప్పినట్టుగానే అన్ని అదండి. మరి పూజలు చేసుకున్నప్పటి నుంచి ఏమైనా తేడా కనపడుతుందా ఇంట్లో? పర్లేదండి, ఇప్పుడు బాగుందండి బాబు. తెల్లవారుజామున పూజ చేసుకుంటే 5:30 లోపల పూజ చేసేసుకుంటే బాగుంటుందా ఇంట్లో? ప్రశాంతంగా ఉందండి. అంత తర్వాత మీరు అది చెప్పినట్టు అంత పని తర్వాత చేసుకుంటే ప్రశాంతంగా ఉందండి. మరి అమ్మాయి రాజేశ్వరి, చెప్పండి. మన ప్రేక్షకులకి ఏం చెప్తావు? నేను అందరికీ చెప్తున్నానండి. మా చిరావుడి గారు 6 దీపాలు పెట్టమన్నారు, మీరు అందరూ 5 అంటున్నారు, పేపర్లో 5 అన్నారేంటి, నేను 6 పెడతానని చెప్పి 6 పెట్టానండి. మంచి పని చేసావు. మన ప్రేక్షకులకి ఏం చెప్తావు పూజల గురించి? నేను చెప్తున్నానండి, చిరావుడి గారు 4:30కి సర్దుకోవటం దేవుడి దగ్గర ఒకటే లేట్ అవుతుందండి. పువ్వులు పెట్టుకోవటం అవి అలంకరించుకోవటం ఒక అరగంట పడుతుందండి. 5కి దీపం పెట్టేస్తున్నాను, 5:30కి ముగించేసుకుంటున్నాను. అలాగే చెప్తున్నానండి, నేను అలా చేసుకోండి బాగుంటుంది, లక్ష్మి కూడా నిలబడుతుంది అంటున్నారు అని చెప్పి అందరికీ చెప్తున్నానండి. మరి లక్ష్మి నిలబడుతుందని చిర్రావురి గారు చెప్తున్నారు, నువ్వు పూజ చేసుకున్న తర్వాత నీకు నిలబడుతుందా లేదా? చాలా బాగుందండి. మొన్న మా ఆయన గారికి అయితే మీకు ఒకటి చెప్పాలి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందండి. అయ్యో. మీరు అన్నట్టుగా నా తెల్లవారు దీపానికో ఏంటో భగవంతులు ఎవరు ఆపేరో తెలియదండి. పక్కనే ఒక వెహికల్ వచ్చి దానికి కొట్టేసి అంటే ఆ యాక్సిడెంట్ కి మీ ఆయనకి తగలకుండా మధ్యలో వేరే వెహికల్ అడ్డం పడింది. చాలా అదృష్టం అండి. పోన్లే పాపం. ఆ రోజండి 3 నలుగురు వెళ్ళిపోవలసిన వాళ్ళు అంటండి. అసలు కానీ ఏ భగవంతుడు ఆపేరో కానండి, అంత గండం కలిసిందండి. మీకు చెప్తామని ఎప్పటి నుండో ఫోన్ చేస్తున్నాను కానీ ఫోన్ కలవలేదండి, ఈ రోజే కలిసింది. ఏ భగవంతుడో కాదమ్మా, నువ్వు రోజు పొద్దున్న 5:30 లోపల దీపం పెడుతున్నావు చూసావా, కాస్త పసుపు కుంకుమ వేస్తున్నావు చూసావా, ఆ అమ్మవారే కాపాడింది. ఇది అనుమతి దేవాయ నమః మంత్రాలు, అనుమతి దేవాయ నమః, ఓ ఇందిరాదేవాయ నమః అనండి, భాగ్యవాయ నమః అని ఆ మంత్రాలు చదువుకొని పసుపు కుంకుమ అమ్మవారి మీద వేసుకుంటున్నానండి. ఆ పసుపు కుంకాల కాపాడే నిన్ను. మరి అదేంటి సిద్ధలక్ష్మి, గౌరీ, గణపతి కూడా అని కూడా పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి. మంచి పని చేసావమ్మా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు చేసిన పూజల పుణ్యం ఎక్కడికి పోలేదు కదా. మా ఆయన గారికి అంత పెద్ద గండం అంటే ఇంకా అసలు గుండు దాచేసి అంత గండం గడిచిందండి. మనిషికి కూడా తేరుకలా పోయాడండి. అసలు షుగర్ అవుతుంది మనిషికి.
ఆ జంక్షన్ మీద 3-4 వెళ్ళిపోవాల్సింది. అలాగే ఒక వెహికల్ వచ్చి దాన్ని కొట్టేసే మనుషులు కూడా తగలలేదండి, ఏమి తగలలేదండి. వెహికల్ ఒకదానికే తగిలింది, మనం నడిపే కారు ఎగపోయిందండి. కొత్త పైన 3-4 లక్షలు అవుతుందండి, ఏం అవ్వలేదండి. అదే కదా మరి. అమ్మాయి నువ్వు బాధపడకు, ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, సరేనా? అవుతూనే ఉంటానండి నేను ఎప్పుడు. సరేనమ్మా, సరే మరే. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ అండి, భూపాలపల్లి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పు నాన్న. శ్రీమాద్రి నమ బావగారు. రమేష్ చెప్పమ్మా. శ్రీమాద్రి నమ బావగారు. నాకు 2 బిడ్డలు. సరస్వతి బలి కట్టిన అది పూజకు. నాకు 2 సందేహాలు గురువారు, 2. ఒకటి, ఇప్పుడు ఇది మనం పితృదేవతలకు పిండాలు పెడతాం కదా, పిండాలు కాకులుగా పెట్టాలని చెప్పంటారు, కాకులకు పెట్టాలని అదొకటి. ఇంకొకటి, ఈ మన ఆంధ్ర డొక్క సీతమ్మ గురించి కొంచెం మీ ద్వారా వినాలని కోరిక గురువు గారు. చెప్తాను, డొక్క సీతమ్మ గారి గురించి చెప్పాలి. ఈ రెండే చెప్పాలని కోరిక అండి. అయితే డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పాలంటే మనకున్న అరగంట సరిపోదు, ఈ గంట సరిపోదు, 1 గంట మొత్తం, రోజు మొత్తం చెప్పాలి ఆవిడ గురించి. కాబట్టి చెప్పకుండా చెప్తానమ్మా నేను. అయితే నువ్వు ఒక ప్రశ్న వేసావు చూసావా, పిండములు, పితృదేవతలకు సంబంధించినటువంటి పిండాలు కాకులకే ఎందుకు పెట్టాలి అని అడిగారు కదా. కాకులకి మాత్రమే పెట్టాలి. ఒకవేళ కాకులకి పెడితే పావురాలు వచ్చి తిన్నాయని కూడా మనం ఏం చేయలేం, కానీ మనం మాత్రం కాకికే పెట్టాలి. ఎందుకంటే కాకికి కాలజ్ఞాని అని పేరు అన్నమాట. ఒకేసారి 2 వైపులు చూడగలదు, మనం ఎదురుకుండా మాత్రమే చూస్తాం. కాకి అలా కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ 2 కళ్ళ, ఆ 2 కళ్ళతో ఒకేసారి ఇదంతా చూస్తుంది అనమాట. 180 డిగ్రీస్ అంటారు కదా, 180 డిగ్రీస్ చూస్తుందట. ఈ జంతుజాలం అంతట్లోకి కూడా పితృదేవతలు కాకిని అధివసించి ఉంటారు, కాకుల్ని బతిమాలుకుంటారట. ఎలాగయ్యా అంటే, ఓ కాకి నేను నిన్ను ఆవహిస్తాను, మా పిల్లలు అక్కడ తద్దినం పెడుతున్నారు, నాకు నేను వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి భోజనం చేయాలి, వాళ్ళు పిండం పెడతారు, ఇప్పుడు ఆ పిండాన్ని ఆ కాకి పెడచని నేను తినాలి కదా, అందుకని చెప్పి ఈ కాసేపు నన్ను నిన్ను ఆవహించని అంటారట. కాకి సరే అని ఒప్పుకుంటుందిట. ఒప్పుకోవడం లేకపోతుందంటే పితృదేవతలు కాకిని ఆవహిస్తారు. అక్కడ వచ్చి తినేది కాకి కాదు, పితృదేవతలు తింటారు. వాయసము అంటారు, వాయసం అంటే కాకి, వాయస పిండము అంటారు. వాయస పిండం అంటే కాకికి పెట్టేటటువంటి పెడస అనమాట. కాబట్టి పితృదేవతలు కాకిని అధివసించి ఉంటారు. అందుగురించే మనకి హోమాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మనం దేవతలకు హోమం చేస్తాం. ఓం సూర్యాయ స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం గణపతయే స్వాహ అని చేస్తాం. ఈ దేవతలందరూ ఏం చేస్తారంటే అగ్ని ముఖంగా వచ్చి తీసుకుంటారు. డైరెక్ట్గా దేవతలు రారు భోజనం చేయడానికి, మనం వేసిన హవిస్సు ఆవు నెయ్యి తీసుకోవడానికి. మనం సూర్యాయ స్వాహ అంటే సూర్యుడి యొక్క ముఖంతో అగ్నిదేవుడు తీసుకుని మనం వేసినటువంటి హవిస్సుని అది తీసుకెళ్ళి సూర్యుడికి ఇస్తాడు. ఓం లక్ష్మీ గణపతయే స్వాహ అని వేసామనుకోండి, అగ్నిదేవుడే లక్ష్మీ గణపతిగా ముఖంతో వచ్చి దేవముఖుడు అంటారు ఆయన్ని, అది తీసుకెళ్ళి లక్ష్మీ గణపతికి ఇస్తాడు. ఓం శివాయ స్వ రుద్రాయ స్వాహ అని వేసామనుకోండి, అగ్నిదేవుడు రుద్రుడి యొక్క ముఖంతో వచ్చి ఆయన తీసుకుని రుద్రుడికి ఇస్తాడనమాట. కాబట్టి అగ్నిదేవుడికి దేవముఖాయ నమః అని పేరు అనమాట. దేవతల యొక్క ముఖంతో వచ్చి మనం ఇచ్చినటువంటి హవిస్సును తీసుకుని వెళ్ళి మనం ఏ పేరు చెప్పి వేసామో ఆ దేవతలకు అందిస్తాడనమాట. అలాగా అగ్నిదేవుడు దేవతలకి, కాకి పితృదేవతలకి సంకేతం అన్నమాట. కాకి కాలజ్ఞాని అని పేరు అనమాట. దానికి అన్నీ తెలుసు. పొద్దున్నే కావు కావు కావుమని మన నిద్ర లేపుతుంది. ఏదైనా కనుక ఎవరైనా కనుక ఊళ్ళో చనిపోతే కనుక వెంటనే వచ్చి అదెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకో, కాలవ దగ్గరకో, చెరువు దగ్గరకో, ఏమీ లేకపోతే నీళ్ల గోళం, సిమెంట్ గోళం ఉంటే అందులో అయినా సరే స్నానం చేసి ఈ రెక్కలను వదిలిస్తుందట. ఆ మైలు అలా వదిలించుకుంటుంది అనమాట. అందుగురించే మనుషులకి కాకి రూపు వస్తుంది, అనమాట. అందువల్ల మనం ఏం చేస్తామయ్యా అంటే, ఏదైనా పండగ వచ్చినప్పుడు కాకి నమస్కారం చేసుకున్న కను పండగ రోజు ఎక్కువగా ఈ మంత్రం చెప్తారు. కాకి నీ రూపు నువ్వు తీసుకుని నా రూపు నాకు ఇచ్చేవా అని అడుగుతారు. ఎందుకంటే అప్పటికి మనం నల్లబడి ఉంటాం, వాతావరణ ప్రభావం చేత నల్లగా అయిపోతాం. అందుకని కాకి దండం పెట్టుకుని, ఇదిగో కను పండుగ రోజు స్నానం చేస్తున్నాం మేము, లేదా రథసప్తమి రోజు స్నానం చేస్తున్నాం కాబట్టి కాకి నువ్వు వచ్చి నీ నల్లటి రూపు నువ్వు తీసుకుని మా ఛాయ మాకు ఇచ్చేసేయి
అని కాకిని వేడుకునేటటువంటి సాంప్రదాయం మనకు వచ్చిందనమాట. పితృదేవతలే కాకి రూపంలో వస్తారు కాబట్టి ఆ కాకులనే మనం పితృదేవతలుగా మనం పూజిస్తాం. అదేవిధంగా పితృదేవతలు కాకి వచ్చి ముట్టుకోకపోతే ఏం కోరిక అని ఆ కాకి వెనకాల పడతాం. ఆ కాకి గురించి పెద్ద బలగం అనే సినిమా కూడా తీశారు, ఈ మధ్య పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా. అందుకని కాకికి అంత విశేషం ఉందన్నమాట, అందుకని కాకులకి పెట్టాలి. మరొక తీసుకుందామండి. హలో, నమస్తే అండి. హలో, శ్రీమాత్రి నమః అండి. మీ పేరు? చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. అదేండి మా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటుందండి. ఏటమ్మాయి? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయా? ఎందుకు అవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు? ఎందుకు వస్తున్నాయి? అదే ఏదైనా పని చేస్తున్నా దాంట్లో డబ్బులు తెచ్చినా కానీ నిలబెట్టలేదు. వ్యవసాయంలో అసలు కలిసి రావట్లేదు. అప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంటుంది? ఏ పూజలు చేస్తుంటావు? మామూలుగా దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంటానండి. ఎప్పుడు వెలిగిస్తావు? అంటే అండి ఇప్పుడు పని పోయినమాలని మామూలుగా మీరు చెప్పడానికి మా పొద్దున మాటలు వెలిగిస్తున్నానండి. అంత ముందేమండి ఇంకా తను కట్టబెట్టి అన్ని కట్టలు 11 అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి ఇంకా మీరు చెప్పిన కాడి నుంచి పెట్టితే మధ్యస్థంగా ఒక 6 నెలల నుంచి అండి. అంటే ఇంక అబ్బాయికి పెద్ద అబ్బాయికి పెళ్ళయిందండి. కోడలు వచ్చింది కానీ అమ్మాయి వచ్చిన కాడి నుంచి ఇలా ఉన్నదా ఏంటి అని అనిపెట్టదు. ఒకసారి ఏమో మన పరిస్థితి ఇలా ఉందా అనుకుంటానండి. అంటే కోడలు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చేస్తున్నాయంటావా? బాగా ఎక్కువగా ఉన్నారండి. నాకు అలాగా అంటే మనసు అనిపించలేదండి, మామూలుగా నేను అనిపిస్తున్నానండి. అయితే తప్పమ్మా, అలా అనకూడదు. ఎందుకంటే కోడలు కూతురుతో సమానం. అందుకని కోడలు ఎప్పుడు కోడలు అడుగు పెట్టాక మాకు ఇబ్బందులు వచ్చేసేయండి అనకూడదు, ఆ మాట అనకూడదు. ఎందుకంటే కూతురు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని. కోడలు అలా కాదు, 20 ఏళ్ళు అయిన తర్వాత మన ఇంట్లో ఒక జీవితాంతం మనతోటే ఉంటుంది. కాబట్టి ఆవిడ్ని కూడా మనం లక్ష్మీదేవిగానే భావించాలి. సరేనా? అసలు నీకు ఆ డౌట్ కూడా రావద్దు, నాకు కాల్ వచ్చినప్పుడు ఉందేమో అని అనుమానంగా ఉందండి అనే డౌటే రావద్దు. చెప్తానండి. అదే అండి ఇప్పుడు మా అసలు అబ్బాయి గణపతి అబ్బాయి కూడా ఏదైనా పని చేస్తున్నామన్నా ఏది దొరుకుతున్నాడండి. సరే మరి వ్యవసాయంతో పాటు వేరే ఏదైనా చేస్తున్నామన్నా వ్యవసాయం ఆట కూడా చెప్పలేదండి. ఏ ఊరు మీది? కొమరాజులం కదా. నేను మంచి పరిహారం చెప్తా, జాగ్రత్తగా చేసుకుంటారా ఇంట్లో వాళ్ళందరూ కలిసి? చెప్పండి. అంటే 7 మైళ్ళు వెళ్ళాలండి. 8 మైళ్ళకి సంబంధం లేదు, 8 మైళ్ళకి సంబంధమే లేదు. మీరేం చేస్తారంటే జాగ్రత్తగా విను, ఫోన్ పెట్టి టీవీ సౌండ్ పెట్టుకొని నేను పరిహారం చెప్తా. శనివారం నాడు పొద్దున్నే బయలుదేరితే మీరు రావులపాలెం వచ్చేస్తే, రావులపాలెం నుంచి తణుకెళ్ళే రూట్లో సిద్ధాంతం బ్రిడ్జ్ అని ఓ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్తే సిద్ధాంతం ఊరు వస్తుంది. ఆ ఊరి దగ్గర బస్టాండ్ దగ్గర అడగాలి, ఇక్కడ గోదావరికి ఎలా వెళ్ళాలని అడిగితే వాళ్ళు చూపిస్తారు. ఆ గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి పొద్దున్నే బయలుదేరి గోదావరిలో స్నానం చేసేయండి. స్నానం చేసేసిన తర్వాత శుభ్రంగా బట్టలు మార్చేసుకుని ఆ ఎదురుకుండా వెంకన్న బాబు గుడి ఉంటుంది, 7 రూపాయల స్వామి అంటారు ఆయన్ని. ఆ గుడి దగ్గరికి వెళ్ళండి. ధ్వజస్తంభం దగ్గర మీరు ఇంట్లోంచి వెళ్తే ఒక మట్టి ప్రమిద కొత్తది ఒకటి తీసుకోండి. ఒక 3 ఒత్తులు తీసుకోండి. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేయండి. చేసేసి అందులో నూనె పోసి ధ్వజస్తంభానికి పక్కన దూరంగా పెట్టి దీపం వెలిగించండి. ఒక 7 రూపాయి బిళ్ళలు 7 గుర్తుంచుకోండి. రూపాయి బిళ్ళలు 7 తీసుకుని ధ్వజస్తంభం మీద పెట్టి దండం పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళండి. గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసేసుకోండి. చేసుకుని తీర్థం ప్రసాదం తీసుకుని కాసేపు ఉండి, స్వామి 1వ వారం పూర్తి చేసాం శనివారం అని ఆయనకి చెప్పండి. అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆ వేళకి మీరు మధ్యాహ్నం భోజనం చేసే ఇబ్బంది లేదు, శాకాహారమే తినాలి ఆ రోజుకి. మళ్ళీ శనివారం 2వ శనివారం అలాగే వెళ్ళండి, సిద్ధాంతం వెళ్ళండి, గోదావరిలో స్నానం చేయండి. గోదావరి గట్టు మీద వెంకన్నబాబు గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి, అందులోకి వెళ్ళండి. ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ కొత్త ప్రమిదలో నూనె పోసి, నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపారాధన వెలిగించండి. 7 రూపాయల బిళ్ళలను అక్కడ ధ్వజస్తంభం మీద పెట్టేయండి. పెట్టి ఆ గట్టు మీద పెట్టేసేయండి. దండం పెట్టుకోండి. 11 ప్రదక్షిణాలు చేయండి. గుళ్ళోకి వెళ్ళండి, స్వామివారికి కనపడండి. 2వ వారం పూర్తి చేశాం స్వామి అని చెప్పండి. అలాగా 11 శనివారాలు ఆయన్ని దర్శనం చేసుకోండి.
ఒకవేళ కనుక మధ్యలో ఎప్పుడైనా ఒక వారం మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి, మొదటి వారం నుంచే మొదలు పెట్టాలి. ఇంతకుముందు చేసినవన్నీ కూడా లెక్కలోకి రావు, మళ్ళీ 11 చేయాలి. అలా చెయ్యండి. ఖచ్చితంగా మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరకపోతే మళ్ళీ ఈ లైవ్కే ఫోన్ చేసి గురువుగారు మా కోరిక నెరవేరలేదని నాకు చెప్పండి. ఎందుకంటే మనం తిరుమల వెళ్తాం, పెద్ద తిరుపతి ఉన్నటువంటి ఆ కొండకి వరాహస్వామి స్థల క్షేత్రపాలకుడు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి సిద్ధాంతం ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల నుంచి వచ్చినటువంటి వరాహస్వామి ఒక పంది పిల్ల రూపంలో రోజు స్నానం చేయడం, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. మీరు అప్పట్లో టీవీలో చూసే ఉంటారు, పంది పిల్లడు ప్రదక్షిణ చేస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ అని, చాలా పాపులర్ అయిపోయింది. సాక్షాత్తు తిరుమల వరాహస్వామి ఆ రూపంలో వచ్చి సిద్ధాంతం వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణ చేసుకున్నటువంటి మహాపుణ్యక్షేత్రం అది సిద్ధాంతం వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం. నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది నమ్మాల్సిందే. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎక్కడి నుంచి కాల్? చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. గురుగారు, నేను ముస్లిమ్స్ అమ్మాయి కానీ నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి గురుగారు. మీది రోజు నేను చూస్తాను, చెయ్యకపోయినా నాకు సరదా. మీరు చూస్తే టైం 5 అయితే టీవీ వేసేస్తాను గురుగారు. సంతోషం మాడిగమ్మా. ఏం కాదు గురుగారు, మేము 6 అక్క చెల్లెలు. నాకు అందరు అక్కలు తెలుస్తుంది గురుగారు. నాకు మా ఆయనకి జాబ్ లేదు, మాకు ఇల్లు లేదు, మాకు ఏం లేదండి. మాతో ఎవరు మాట్లాడుతూ ఎవరు అడగలుగుతున్నారు. మా ఇంటి పని చూస్తే సరిపోదు. మాకు చాలా ఇబ్బంది. నేను దుర్గమ్మకి నేను ఎప్పటి నుంచో పూజించుకుంటాను గురుగారు. ఆ అమ్మకి నేను నమ్ముకొని ఉంటాను. ముస్లిమ్స్ అమ్మాయి ఉన్నా నేను దుర్గమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీరు జీవితాంతో నాకు ఏదో పరిష్కారం చెప్పండి గురుగారు. నాకు నా పరిష్కారం, నా బాధ, నాకు ఆర్థిక సరే, బాధపడకమ్మా. నువ్వు నీ బాధ వల్ల నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కాకపోయినా ఆ ఏడుపు వల్ల నీ మనసులో ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది, నా గుండెకి తెలిసిపోయింది నీ బాధ ఏంటో. నువ్వేం బాధపడకు. శ్రీమాత్రే నమః అనుకో. నేను ఒక మాట చెప్తున్నా, నీ తమ్ముడిని అనుకో, లేదా నీ అన్నగారిని అనుకో, లేదా నీ తండ్రిని అనుకో, నీ తాతను అనుకో, నన్ను ఏదైనా మీ ఇంట్లో మనిషి అనుకో. చిర్రావురి గారు గురువు గారు టీవీలో కనపడుతున్నాడు కాబట్టి ఆయన గురువు గారు అనుకో. గురువు గారిని అసలు పిలిపించుకొని ఇష్టం ఉండదు నాకు. నేను మీ ఇంట్లో మనిషిగా చెప్తున్నా. నువ్వు ఈ రోజున మన చిర్రావురి జయం కార్యక్రమానికి ఫోన్ చేశావు కాబట్టి, ఈ లైవ్లో నీ కష్టం చెప్పుకున్నావు కాబట్టి, నేను ఇప్పుడే సిద్ధాంతం వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆ ఆలయం గురించి చెప్పాను కాబట్టి నేను నీకు మాట చెప్తా. నువ్వు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే శనివారం నాడు పొద్దున్నే ఆయనకు ఒక దీపం పెట్టు. నువ్వు వైజాగ్లో ఉంటావు కాబట్టి దీపం పెట్టి 2 అగరత్తులు వెలిగించి తులసి మాల ఒకటి తయారు చేసి ఎలాగోలా ఆయనకి వేసి, స్వామి నేను ఇంత కష్టాల్లో ఉన్నాను, చిర్రావురి గారు పరిహారం చెప్పారు, నీ కాళ్ళు పట్టుకోమన్నారు, ఇదిగో నీ కాళ్ళు పట్టేసుకుంటున్నా. నాకు కనుక కాస్త వెసులుబాటు వస్తే, ₹1 నాకు కలిసి వస్తే, నా భర్తకి ఏదైనా పని దొరికితే తొలి జీతంతో నేను వచ్చి మీ సిద్ధాంతం గురువుగారు చెప్పారు, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వెంకటేశ్వర స్వామి వారి గోదావరి గట్టున వెంకటేశ్వర స్వామి వారి గుడికి నేను వస్తాను స్వామి, వచ్చి నేను దర్శనం చేసుకుంటాను, నీకు ముడుపు సమర్పిస్తాను, దండం పెట్టుకో. ఒక తెల్ల టవల్ ఒకటి తీసుకో, చిన్న ముక్క పసుపులో ముంచి పిండేయి, శుక్రవారం రాత్రే దాన్ని ఆరేసేయి. శనివారం పొద్దున దీపం పెట్టిన తర్వాత ఆ పసుపులో ముంచినటువంటి ఆ తెల్ల బట్టలో ఒక ₹7 వెయ్యి, చిల్లర రూపాయలు, కాస్త పసుపు వేయి, కాస్త కుంకం వేయి, కొద్దిగా 4 కర్పూరం బిళ్ళలు వేసేసి మూట కట్టి, కాస్త నక్షత్రాలు వేసి మూట కట్టేసి, మూట కట్టి వెంకన్నబాబు పాదాల దగ్గర పెట్టు. ఈ ₹7 నేను సిద్ధాంతంలో ఉన్నటువంటి ₹7 స్వామికి నేను సమర్పిస్తా అని దండం పెట్టుకో. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఈరోజు ఏడుస్తూ ఫోన్ చేసావో కరెక్ట్గా నువ్వు 6 నెలలు తిరగకుండా మళ్ళీ ఇదే ప్రోగ్రామ్కి ఎక్కడికి నేను రోజు వస్తా, ప్రతిరోజు వస్తాను నేను సాయంత్రం 5ంటికి లైవ్లో. కాబట్టి 6 నెలల లోపల నువ్వే ఫోన్ చేస్తే, గురువుగారు ఆ రోజున మీరు చెప్పారు, ముడుపు కట్టా, పరిహారం చెప్పారు, నేను ఖచ్చితంగా ఆ పరిహారాన్ని దండం పెట్టుకున్నా, నేను సిద్ధాంతం స్వామిని దర్శనం చేసుకున్నా, ఆయనకి మొక్కు తీర్చుకున్నా, ₹7 ఆయనకి సమర్పించా అని సంతోషంగా చెప్పకపోతే
నా పేరు మార్చుకుంటా పో. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ ఎప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటాం మేడం గారు. మీ పేరు? భవానీ అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. అదేనండి, మా పాప పెళ్లి చేసుకోను అంటుందండి. 25 సంవత్సరాలు వచ్చినాయండి. పెళ్లి చేసుకోను అంటుందండి. అసలు ఏటో అర్థమవుతలేదండి. చాలా సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎన్నేళ్ళు మీ అమ్మాయికి? 23? 23 కదండి, 25 వచ్చినాయండి. 25 వచ్చినాయా? ఎందుకు చేసుకొని ఉంటుంది? ఏమోనండి, అర్థమవుతలేదండి అసలు. ఎందుకు అర్థమవుతలేదు? ఎందుకు అర్థమవుతలేదు? ఏదో కారణం ఉండాలి కదా. చెప్తానేదండి, మాకు కారణం పెళ్లి అయ్యేటప్పటికి ఇలాగా మాకు మాటలు పెట్టేసుకుంటుందండి అసలు. ఎందుకు సంబంధం నచ్చట్లేదా? సంబంధం నచ్చుతుంది కదండి. మేము పెళ్లి అన్నామనుకోండి, అసలు మాట్లాడండి, మాట్లాడరు మాతో. ఎందుకు? ఏం చదువుకుంటుంది మీ అమ్మాయి? చదువు అనిపించేసేవండి. యూనిసెంటర్ స్కూల్లోనూ చేస్తుందండి. ఎక్కడ? ఏ ఊరు? మియాపూర్ అండి, హైదరాబాద్ లో మియాపూర్ లో ఉంటాం. అవునా? టీచర్ గా చేస్తుందా? అదే టీచర్ గా. అదేలే. మరి మంచి సంబంధం వస్తే చేసుకోదంటున్నా? చేసుకుంటానేదండి అట్లానే. చేసుకోననే చెప్తుందండి అట్లానే. చాలా గుళ్ళు తిప్పాము, చాలా పూజలు చేసామండి. పేరేమో రమాదేవండి. సరే, ఓ పని చెయ్యి. చెప్పండి. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే దానికి నీళ్లు పోసి మీ అమ్మాయిని రోజు 16 ప్రదక్షిణాలు చేయమను. సరేనా? అలాగేనండి. ఎవరిని చేయమంటావు? మా పాపనండి. చేస్తుందా? చేస్తుందండి. అలాంటి పూజలన్నీ చేస్తుందండి. చేయమని చెప్పు. అమ్మాయికి మనసు మారిపోతుంది. 41 రోజులు చేసేవాడికి మనసు మారుతుంది, ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్. అదేనండి. సరేనా? నువ్వు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందండి అని. చెప్తాను గురుగారు. చెప్తావా? ఇంక మర్చిపోతావా? ఇంకా ఎలాగ పెళ్లి కుదిరిపోయింది కదా, ఇంకెందుకు చెప్పడం అనుకుంటావా? అలా కాదు కానీ గురుగారు, చెప్తానండి. అయ్యో మంచోరు ఎలా ఉంది చెప్తానండి. అయినానండి ఏగో ఎందుకు చేసుకుంటారో మాకు అర్థమవుతలేదండి. అందరూనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, పూజలు చేపించండి అంటున్నారు. పూజలు చాలా చేపించామండి. పూజలు కాదు, అమ్మాయిని కూర్చోబెట్టి నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడుగు ఫస్ట్. కాదండి, అన్ని అయిపోయినాయండి అసలు. మీ అన్నయ్య అందరూ అడిగి వదిలేశారండి. పర్లేదు, ఏం కాదు. కొన్ని గ్రహాల వల్ల అలా జరుగుతుంది, ఏం కాదు. నేను చెప్పిన పరిహారం చెయ్యి. సరేనా? 41 రోజు అండి. 41 రోజు, మధ్యలో 4 రోజులు గ్యాప్ వచ్చినా పర్లేదు. అంటే ఇబ్బంది వచ్చిన రోజులైనా పర్వాలేదు. ఆ వేళ మానేయమను. మొత్తం 41 రోజులు చేస్తే చాలు. 41 రోజు అండి. అన్నానండి ఎన్ని పూజలో చేపించామండి, హోమాలు చేపించామండి. ఆ పుణ్యం ఎక్కడికి పోదు, కంగారు పడుకో. పుణ్యం, పూజ చేసిన పుణ్యం బ్యాంకులో దాచుకున్నట్టే నువ్వు. కాదండి, మాకు మళ్ళీ మా అబ్బాయి ఉన్నాడు కదా మళ్ళీని. మా అబ్బాయి అండి దుర్గాప్రసాద్ ఏదన్నానండి చదువుకుంటున్నాడు. అదే 15 అయిపోయిందండి. ఏ 15? 15వ తరగతి అయిపోయిందా? 15 చదివేసుకున్నాడు. మాకు ఇప్పుడు 17 చదువుతున్నాడండి. 17? అదేనండి, 15 అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు 7. అదే ఇప్పుడు అర్థమైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడండి. షూటింగ్ పిచ్ వచ్చిందండి వాడికి. అయ్యి షూటింగ్ పిచ్ వస్తే ఇంక చదవలే, అయిపోయింది. షూటింగ్ పిచ్ రాకూడదు. సర్లే మరి. మీ అమ్మాయి నా పరిహారం చేయమను. మంచి తల్లి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కీర్తి అండి, విజయవాడ నుంచి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీ మాత్రేమ గురువు గారండి. చెప్పు తల్లి. 3 ధర్మసందేహాల స్వామి. అడుగమ్మా. ఇప్పుడు మీరు వెంకటేశ్వర చెప్పారు కదా స్వామి, మీరు ఇప్పుడు. అవునమ్మా. అయితే మేము విజయవాడలో ఉంటాం కదా స్వామి. మరి ఆ ముడుపు కట్టుకొని చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వడ్డించలేనప్పుడు ఎక్కడ వడ్డించుకోవచ్చు స్వామి? అక్కడికి వెళ్ళాలమ్మా. అక్కడికి వెళ్ళాల్సిందే స్వామి. ఇప్పుడు తిరుపతి మొక్కుంటే తిరుపతి వెళ్తారా వెళ్ళరా? అంతే కదా. చిన్న తిరుపతి మొక్కుంటే చిన్న తిరుపతి వెళ్తారా? అవునండి. వెళ్ళరా? కనకదుర్గమ్మ మొక్కుంటే విజయవాడ వెళ్ళి ఏ ఊరైనా వెళ్తాం కదా. అలాగే అనుకున్న పని అయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి ఆ ముడుపు సమర్పించి అక్కడ పూజ చేయించుకోవాలి.
సరేనా? రోజు మామూలుగా దానం పెట్టి దర్శనం చేసుకో డిస్కస్ సరిపోతుంది స్వామి. అంతేనమ్మా. ఎన్ని వారాలు చేసుకోవాలి స్వామి ఇలా? ముందు ముడుపు కట్టి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండు. అయిన తర్వాత దగ్గరలో అందుబాటులో ఉంటే 7 వారాలు వెళ్ళు సిద్ధాంతం. ఒకవేళ దగ్గరలో లేదనుకో అమ్మా, ఖచ్చితంగా నీవు పని అనుకున్న తర్వాత పని అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకురా. ఒక వారం సరిపోతుంది మాత్రం. నువ్వు ఒక వారం ముడుపు చెల్లించడానికి. అవును. ఇంకా బాగుండాలండి, ఇంకా ఐశ్వర్యం కలిసి రావాలంటే ఇంకో 10 వారాలు చెయ్యి. నీకు ఐశ్వర్యం వద్దా? కావాలి కదా మరి. ఐశ్వర్యం కావాలంటే సిద్ధాంతం వెళ్ళాలి. ఐశ్వర్యం కావాలంటే వెళ్ళాలి. ఇప్పుడు తిరుమలకి ప్రతి సంవత్సరం ఎలాగ 2 సార్లు 3 సార్లు దండం పెట్టుకుంటామా? ఖచ్చితంగా. సంవత్సరంలో ఇంట్లో సత్యనావర్తం ఎలా చేసుకుంటాం అలాగే ఈ పరిహారం కూడా చేసుకోవాలి. నువ్వు చేసి చూడు. చేసిన తర్వాత నువ్వే చెప్తావు, ఇంకో 10 మందికి చెప్తావు. చిర్రావూరి గారు చెప్తే ఏంటో అనుకున్నాను, నిజంగా గోదావరి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మామూలుగా లేదు ఫలితం అని చెప్తావు నువ్వు. ఇంకో ధర్మం స్వామి, అడుగమ్మా. మనకి రావాల్సిన బాకీలు రావాలంటే ఎలా స్వామి? యూట్యూబ్ లో చూసాం స్వామి, యూట్యూబ్ వీడియో రావట్లేదు స్వామి. రావాల్సిన డబ్బులు రావాలంటేనా? అవును స్వామి. కార్తవీర్యార్జున మంత్రం అని, కార్తవీర్యార్జున దీపం అని ఒకటి ఉంది మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడు, వెతుకు మొత్తం. ఆ పరిహారం చేసుకో. లేకపోతే మన వెంకన్నబాబుకి దండం పెట్టుకుని నేను చెప్పినట్టుగా ముడుపు కట్టు. సరేనా? ఇంకో మూడోది ఇంకోటి స్వామి, ఇప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది కదా స్వామి. తర్వాత నాది అయిపోయిన మా పాపకి మళ్ళీ 10 రోజులు అలా వస్తుంది స్వామి. మళ్ళీ అంతా శుద్ధి చేసుకుంటాం కదా, మళ్ళీ ఆ 10 రోజులు మళ్ళీ దేవుని మొత్తం ఫుడ్ కడుక్కోవాలి స్వామి. మళ్ళీ అంటే యాక్చువల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అయిపోయిన తర్వాత 27 రోజుల లోపల వస్తే స్నానంతో సరిపోతుంది. నాది అయిపోయింది, మా పాపకు వస్తుంది మళ్ళీ వస్తుంది. మళ్ళీ దేవుని శుద్ధి చేసేసుకుని అది అయిపోయిన తర్వాత స్వామి, నీది అయిపోయిన తర్వాత దేవుని శుద్ధి చేసుకుని దీపం పెట్టుకుని మళ్ళీ పాపది అయిన తర్వాత మళ్ళీ పెట్టుకో. మళ్ళీ శుద్ధి చేసుకోవాల్సిందే. అవునమ్మా. సరే స్వామి, అట్లయితే సరేనా? ధన్యవాదాలు స్వామి. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? లక్ష్మి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. శ్రీమాత్రే నమః. చెప్పు తల్లి. అది సాయిబాబా ఫోటో ఒకటి ఉంది, ఫోటో ఒకటి ఉంది, విగ్రహం కూడా ఉంది. అలా 2 ఉండొచ్చమ్మా. ఉండకూడదా? ఉండొచ్చు. అయితే ఆ ఫోటో గోడకు పెట్టాం కదా, దానికి అంతా గోడది వాటర్ ఏం తగిలిందేమో, కానీ ఫోటో అంతా బ్లాక్ అలా ఫేస్ సరిగా కనిపించకుండా అయిపోయింది. ఫోటో తీసేయండి. ఆ ఫోటో తీసేయమంటారా? ఫోటో చిరిగిన, చెదలు పట్టిన, ఫోటో ఉబ్బిన, పాతగా అయిపోయి ఆ పొరలు లేచిపోతున్నా ఖచ్చితంగా అలాంటి వాటిని తీసేయాలి. ఒకవేళ అద్దం పగిలితే కొత్త అద్దం వేయించు, తప్పులేదు. చుట్టూ ఉండే చెక్క పాడైతే చెక్క వేయించు. లోపల ఫోటో మాత్రం, రూపం మాత్రం ఎటువంటి అవకరం లేకుండా ఉండాలి. అలాంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వంకరలు తిరిగినవి, చెదలు పట్టినవి, నల్లగా అయిపోయినవి, ఉబ్బిపోయినవి, కొన్ని చూడండి దేవుడి ఫోటోలు కొంటాం, కొన్ని రోజులకి ఇలా ఉబ్బిపోతాయి. అలాంటివి పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి డబ్బులు ఇచ్చినా డబ్బులు నిలబడవు. అలాగే ఇప్పుడు మా ఆయనది విశాఖ నక్షత్రం, మా అబ్బాయిది అదే. మా చిన్న అబ్బాయి వచ్చేసి పుబ్బా నక్షత్రం, నాది వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. సో ఇంకా ఏ పని చేసినా అసలు కలిసి రావట్లేదు. వచ్చిన డబ్బు ఏమో ఇంట్లో నిలవట్లేదు, సరిపోవట్లేదు. ఈ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వచ్చిన అమౌంట్ కూడా రావాల్సింది కూడా రావట్లేదు. ఇంకా రావాల్సిన పనులు అవ్వట్లేదు, రావాల్సిన అమౌంట్ రావట్లేదు. రాదు. ఎందుకంటే ఒకటి విశాఖ నక్షత్రం, అవును, ఒకటి పుబ్బా నక్షత్రం, అవును, ఒకటి ఆరుద్ర నక్షత్రం. అవును. ఇప్పుడు నేను బలి నక్షత్రాలు అని చెప్తుంటా, విన్నారా ఎప్పుడైనా మీరు? విన్నాను. అది మళ్ళీ ఎప్పుడు చేస్తారు అని. అప్పుడు అమౌంట్ సర్దుబాటు రాలేదు కడదామంటే, మళ్ళీ రాబోయేటటువంటి పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఉంటే వాటికి బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. కాబట్టి ఖచ్చితంగా బలి నక్షత్రాలకి నక్షత్ర బలి జరిగిన తర్వాతే నక్షత్రాలు యోగిస్తాయి. ఓకే ఓకే. అలాగే వచ్చేసి ఇప్పుడు 4వ తారీఖు మీరు సరస్వతి పూజది అన్నారు కదా? అవునమ్మా. మా చిన్నబ్బాయిది 1.5 year. సో అబ్బాయికి ఎప్పుడు అక్షరాభ్యాసం చేయించమంటారు? ఫిబ్రవరి 14 చేయించు. ఎప్పుడు?
ఫిబ్రవరి 14 నేను ఎక్కడైతే శ్రీలంకలో నీల సరస్వతి పూజ చేస్తున్నాము అక్షరాభ్యాసం చేయించడానికి అది అలాని కాదు. ఒకవేళ కనుక మీరు ఇప్పుడే అక్షరాభ్యాసం చేయించి ప్లే స్కూల్లో వేసేస్తామండి అంటే ఫిబ్రవరి 14 చేయించేసుకోవచ్చు, లేకపోతే కొంతకాలం ఆగి చేయండి. పెద్ద అబ్బాయి చదువుకుంటున్నాడు యూకేజీ, ఆ అబ్బాయికి చేయించవచ్చు కదా? మీకు చదువుకునే పిల్లలకి చదువులో లేనటువంటి పిల్లలకు కూడా చేయించవచ్చు. మనం ఫిబ్రవరి 14వ తారీఖు శ్రీలంకలో నేనే స్వయంగా వెళ్ళి చేయించబోయేటటువంటి నీల సరస్వతి బలి తెలివితేటలు మేధస్సు కోసం, చదువు బాగా రావడానికి, చదువుకునే వాళ్ళకి చదువు బాగా రావడానికి, చదువుకోని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేధస్సు మాటలు బాగా రావడానికి, పెద్దవాళ్ళకి మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరగడానికి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఉద్యోగం చేసుకునే ప్లేస్లో వాళ్ళ మాట నలుగురు విని వాళ్ళు సభా మర్యాద పొందడానికి, సభా గౌరవం పెరగడానికి, వాక్శుద్ధి పెరగడానికి నేను చేసేటటువంటి నీల సరస్వతి బలి చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే నీల సరస్వతి బలి చేయించుకోవాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనపడుతోంది 885569 ఈ నెంబర్కి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది. ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో వివరాలు పూర్తిగా వివరాలు ఉంటాయి. ఎలా ఎవరెవరు చేయించుకోవాలి, ఎంత అవుతుంది, ఏ నెంబర్కి ఫోన్పే చేయాలి, పేరు గోత్రం ఏ నెంబర్కి పెట్టాలి అనేది క్లియర్గా ఉంటుందమ్మా. ఎవరైనా తెలివితేటల కోసం, మతిమరుపు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, చదువు బాగా రావడానికి సరస్వతి మామూలుగా ఉంటేనే పవరు, నీల సరస్వతిగా డబల్ పవర్. కాబట్టి అటువంటి శక్తి ఆ సరస్వతీదేవి మనకిస్తుందన్నమాట. నీల సరస్వతి బలిని ఆలస్యం చేయగానే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. హలో మేము దుగ్గరాన్ని మాట్లాడుతున్నామండి. మీ పేరు? నా పేరు ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి గారు చిరావురి గారితో మాట్లాడండి, కాస్త టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. అమ్మాయి ఝాన్సీ, వారం పూర్తి అవ్వకుండా మళ్ళీ ఫోన్ చేసామే. ఒకసారి ఫోన్ చేసిన వాళ్ళు వారం దాకా చేయొద్దని చెప్పానుగా. లేదండి, మంగళవారం చేసాం, మళ్ళీ 3 రోజులు ట్రై చేస్తున్నాం మీకోసం. 3 రోజులు కాదు, 7 రోజులు ఆగాలి. ఎందుకంటే కొన్ని వేల మంది ట్రై చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. అందుకని పాపం వాళ్ళకి లైన్ కలవట్లేదు. అందుకని ఒకసారి ఫోన్ కలిసి మాట్లాడిన వాళ్ళు వారం దాకా మళ్ళీ ఫోన్ చేయకండి. వారం తర్వాత చేసాం మీకు. వారం తర్వాత చేసావా? ఏమో నిన్న మాట్లాడినట్టుగా ఉంది నీతో. నిన్న మొన్న మాట్లాడినట్టుగా ఉంటేను. లేదండి, మా వారం తర్వాత చేశాను మీకు. సరే చెప్పమ్మా. 3 రోజులు శ్రీనివాసరావు స్వామి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మా నాగరాజు అదే కోర్టులో ఉద్యోగం వచ్చిందని చెప్పాను చూసారా? మీ అబ్బాయి కోర్టులో ఉద్యోగం వచ్చిందిగా? అబ్బాయి మా అబ్బాయిను. అయితే వాడికి మీరు చెప్పినాక వాడు గ్రామదేవి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు. అయితే ఊళ్ళో ఏమైందంటే నాగరాజు గ్రామదేవి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు, ఉద్యోగం వచ్చింది అబ్బాయికి అని ఇప్పుడు అందరూ గ్రామదేవి దగ్గరికి వెళ్తాం మొదలు పెట్టారు. మీ అబ్బాయి చేస్తాను అందరూ వెళ్తున్నారా? అందరు మొత్తం ఎట్లా వచ్చింది నీకు అంటే నీకు ఎవరు చెప్పారు, ఎట్లా వచ్చింది అంటే ఉద్యోగం ఎలా వచ్చిందని డౌట్ అందరికి. ఒకసారి మన ప్రేక్షకులకు చెప్పండి అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పమంటారా? చెప్పాలిగా, మరి నిజంగా జరిగిన వాళ్ళు చెప్తేనే. నేను అనుకున్నదే మీ ప్రశ్న వేయడం కన్నా మీతో మాట్లాడితే చాలా టైం పడుతుంది అనుకున్నా నేను. అయితే ఏంటంటే బయటికి వెళ్తే వారిని ఏమనే వాళ్ళంటే నన్ను ఏమంటే మీ ఇంటి పూజలు చేసుకుంటారు, మీకేంటి కష్టాలని అడిగేవాళ్ళు. కష్టం అంటే ఎటువంటి కష్టం అసలు నేను చెప్పలేను అనమాట. వీళ్ళకి ఇప్పుడు మీరు ఇంటితో మాట్లాడే వాళ్ళు ఎవరు చెబుతున్నప్పుడు నాకు బాధ వేస్తుంది, నిన్నప్పుడు చాలా బాధ వేస్తుంది నాకు. అసలు గతం గుర్తుకొచ్చేసింది ఒక్కసారిగా నాకు. ఆ వెచ్చ కట్టుకున్నానా అనిపించింది. అన్ని పూజలు వాడు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి పూజలు చేసుకునేవాడు అన్నమాట. నేను వెళ్ళకపోయినా వాడేనే వెళ్ళి చేసుకొచ్చేవాడు. ఒక రోజు మా అబ్బాయి ఏం చేశాడు, నువ్వు అమ్మ మనం ఇన్ని పూజలు చేసుకుంటున్నావు, మనకి ఏం కలిసి వస్తుంది, దేవుడు అంటావు, ఏం కలిసి వస్తుంది అసలు మనకి? ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, మనమే ఒకళ్ళ సొమ్ము ఆశించట్లేదు, ఒకళ్ళ పైసా కాసం చేయవు, మనకు ఉన్నదేదో మనం దీంట్లో చేస్తున్నాము, నువ్వు ఉన్న దాంట్లో ₹1 వస్తే నీకు ₹1 దేవుడికి ఖర్చు చేసుకుంటావు, మనం చేసిన పాపం ఏంటంటే మనం ఏంటని చెప్పి అసలు ఎట్లా గొడవ చేసి పెట్టాడు అన్నమాట తాగిచ్చిన వాళ్ళలాగా. అయితే నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. ఆ మరుసటి రోజు ఈ ప్రోగ్రాం చూశాను నేను. ఆ ప్రోగ్రామ్ లో మీరు చెప్తున్నారు బలానా నక్షత్ర వాళ్ళకి నక్షత్ర బాగా చేయించండి, అది చేయించండి అని చెప్తున్నారు. ఇప్పుడు
ఇది నా మనసులో పడింది. మా అబ్బాయి అప్పుడు నేను చేయించలేదండి. ఉరరాశ నక్షత్రం అది చేయించలేదు గుర్తొచ్చి అవును ఆ చేయించాలని పట్టు పెట్టి ఇది ఒకటి చేయరా ఇది ఒకటి చేయడానికి వెనకాల పడి పోరాడి కట్టించారన్నమాట అది నక్షత్ర బడికి. అప్పుడు ఆ తర్వాత అది కట్టినాక మాకు 6 నెలలకి మాకు ఈ పోస్టులు పడ్డాయి. ఇది వచ్చి వీడు అప్పటికే కొంచెం కట్టినాక మీ పోస్టు జరుగుతున్నప్పుడు కొంచెం మారాడు మనిషి మళ్ళీ దేవుడు అనేది. లేకపోతే వాడు కూడా నాతో పాటు తెల్లవారుజాము లేచి ఇంకెవరిని చేసుకుని అన్ని చేసేవాడు. నీ పూజలు ఏది చెప్తే అది చేసేవాడు. మాసరాత్రి రోజున గుళ్ళోకి వెళ్ళి 12 గంటల వాళ్ళు అభిషేకం చేసుకొచ్చేవాడు మహాశివరాత్రికి. అలాంటి వాడు అట్లా పిచ్చివాడు అయిపోయి ఏంటో ఇట్లా అయిపోయాడని చెప్పి ఎంత బాధపడ్డానో నేను. మీరు చెప్పినాక అది చేయించినాక వాడు తిరిగి పడ్డాడు, మళ్ళీ వెనక్కి తిరిగాడు. వాడు దేవుడే లేడు మనకి, ఎక్కడున్నాడు అసలు ఇన్ని దేవుడు చేస్తున్నామని ఇన్ని కష్టాలు పడాలా ఏంటని అన్నవాడు మళ్ళీ తగ్గి మళ్ళీ దేవుడు అంటే ఏంటి అనే దారికి వచ్చాడండి. వచ్చి మీరు చెప్పిన గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి వారం ఆవిడకి స్నానం చేస్తారు, పొద్దున్న నీళ్ళు పోయిస్తారు, అవన్నీ చేసుకుని మా అమ్మాయి కూడా వెళ్ళేది వాడితో పాటు చేయించేది. మా అమ్మాయి కూడా దగ్గరికి 5 వారాలకు నీళ్ళు పోసి చేసి దేవుడికి చేసుకుని అమ్మవారికి చేసుకుని చేస్తే తర్వాత ఈ పోస్టులు పడ్డాయి పెట్టుకున్నాడు. అనుకోగా దేవుడి వల్ల వచ్చింది అనుకున్నాను నేను. అయితే ఎవరికైనా చెప్పేమో మీరు ఒక్కొక్కళ్ళు ఇతరులను చేస్తున్నారు. మీకు ఈ టైం వచ్చింది కాబట్టి వచ్చింది అని మీరు అది చెప్తే వాళ్ళు చెప్తే వచ్చింది, ఏదైతే వచ్చింది, లేకపోతే గ్రామ దగ్గర చెప్తే వచ్చింది అని కాదు. ఆ సమయం వచ్చింది ఉద్యోగం వచ్చింది అనేది. ఆ సమయం మరి నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అవునమ్మా. అది నేను మనకి వచ్చిందంటే ఆ దేవుడు మనకు చూపించాడు, మీకున్న ప్రాబ్లం తీర్చుకోండి, అది తీసేస్తే వచ్చేసాము. ముళ్ళ కంచి దాటుకుని వెళ్ళాలి కదా, దానికి చేయిస్తే వస్తుంది, కాదు లేదు అని నిన్న కూడా నన్ను ఎవరో మాట్లాడేసి నేను అదే చెప్పాను. నేను మనకున్న అడ్డం వల్ల తీసేస్తే పూజ ఇది చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పినప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక నప్పుడు మీరు ఈమె 2 సంవత్సరాలు చెప్పేటప్పుడు చిత్రలేఖ సమేత కుబేరాయన అని చెప్పారు మంత్రం. మీరు అది భద్రకాళి సమేత కాలవేయ అని చెప్పారు. మీరు చదువుకునే నామాలు 21, 20 చదువుకుంటుంటా అన్ని. ఆ 21లో ఈ 2 కూడా జరిగినాయి. మంచి పని. అది కూడా చదువుకుంటారు. అంటే మనం ఏం చెప్పారంటే మనం చేసుకునే దానికి ఒకళ్ళు చెప్పినప్పుడు మనకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం చేసుకోలేము కదా. అట్లాగే రోగం వచ్చినప్పుడు వెళ్తాము చేసుకుంటాం. ఇట్లాగే ఇది కూడా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకటి చెప్పినప్పుడు నమ్మాలి అని చెప్పారు అనమాట. నిన్న చాలా వాదిస్తారు వాళ్ళు నాకు. అది నాకు అసలు మైండ్ ఇదైపోయింది అనమాట. నేను మళ్ళీ అసలు దానిలో అయిపోయాను అసలు. చెప్పాలండి నిన్న 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నేను. యాక్చువల్ గా మనకేంటంటే మీ అబ్బాయి ఉద్యోగం కోసం ఫస్ట్ టైం మన లైవ్ కి ఫోన్ చేసినప్పుడు దేవుడిని నమ్మనట్టుగానే మాట్లాడాడు. ఇంట్రెస్ట్ లేదు, నాకేం జరగట్లేదు, ఎన్ని పూజలు చేసామంటే కాదు నాన్న ఇది విషయం అని చెప్పి క్లియర్గా చెప్పాను. నీ నక్షత్రంలో ప్రాబ్లం ఉంది, ఎప్పుడైనా బలి నక్షత్రాలు ఉంటాయి, దానికి నక్షత్ర బలి జరిగితే తప్పకుండా ఫలితం వస్తుంది, నీకు యోగం ఉందని చెప్పా. అయితే తర్వాత మీరు కానీ మీ అబ్బాయి కానీ చక్కగా నక్షత్ర బలి చేయించుకున్నారు, సంతోషం. అయితే వేరే వాళ్ళు చెప్పారన్నారు కదా, ఆ టైం మీ గురువు గారు కలవడం కాదు, పూజ చేయడం కాదు, ఆ టైం వచ్చింది కాబట్టి ఉద్యోగం వచ్చిందన్నారు కదా, అది కరెక్టే, వాళ్ళ మాట కూడా కరెక్టే, తీసి పారేయడానికి లేదు. మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చే టైం వచ్చింది అంటే మీ అబ్బాయి మంచిగా ఒక బెంజ్ కారు కొనుక్కొని రోడ్డు మీద రెడీగా ఉన్నాడు, రోడ్డు పక్కన స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి, కానీ చక్రాల్లో గాలి లేదు, 4 చక్రాల్లోనూ గాలి లేదు, బండి నిండా పెట్రోల్ ఉంది, చేతిలో కొత్త బెంజ్ కారు ఉంది, రెడీగా ఉన్నాడు, మీ అబ్బాయికి డ్రైవింగ్ కూడా వచ్చు. అలాంటి టైంలో అన్నీ చేతిలో ఉన్న టైంలో ఏంటంటే చక్రాల్లో గాలి లేదు. అదేంటంటే గురువు గారు మన చుట్టూ గాలి ఉంది కదా, చక్రాల్లో గాలి లేకపోతే ఏమవుతుంది, మన మొత్తం గాలే కదా అంటే అలా కుదరదు. ఆ టైంకి నేను పంచర్ వేసుకునే షాపులో కూర్చుని ఆ గాలి మీ అబ్బాయి కారుకి గాలి పట్టే బాబు జయమని చెప్పి ముందుకెళ్ళాడు అంతే. ఇక్కడ గురువుగారు గాలి పట్టారు కాబట్టి ముందుకెళ్ళామని మీరు వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, కాదు ఆ టైం వచ్చింది, ఆ టైం వస్తే గాలిలో ఉండే మన చుట్టూ ఉండే గాలి చక్రాల్లో దూరిపోయేది, ఎలాగోలాగా ముందుకెళ్ళిపోయేవాడు, ఆ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. మన చుట్టూ ఉన్న గాలి ఎప్పుడు వచ్చి చక్రాల్లో దూరదు, మనం ఆ చక్రాల్లో నింపడానికి గాలి పట్టడానికి ఒకటి కావాలి. ఆ పంచర్ షాప్ వాడిని నేనే అనుకోండి, చక్కగా మీ అబ్బాయికి ఉద్యోగం మీద వచ్చేసింది కదా, ఎప్పటికప్పుడు లైవ్కి ఫోన్ చేసి మీ అబ్బాయి చెప్తూనే అన్నాడు గురువుగారు ఉద్యోగం వచ్చిందని, ఈవేళ వెళ్తున్నానండి
నేను ఇవాళ పరీక్ష ఉంది, రిజల్ట్స్ రేపు వస్తాయండి అంటూనే ఉన్నాడు. ఏం భయం లేదు నాన్న, నువ్వు నక్షత్రాలు చేయించావు కదా, నీకు మార్పు వస్తుంది, కంగారు పడ. కొంతమందికి 6 నెలల్లోనే మార్పు వస్తుంది. అదే చెప్తా, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలు బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 బలి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి యోగాలు బ్రహ్మాండమైన యోగాలతో పుడతాయి. మీరు అన్నట్టుగా ఆ టైం వస్తే సక్సెస్ అయిపోతుంది, కానీ ఆ టైం రావాలిగా, ఆ టైం రాదు. ఎందుకయ్యా అంటే ఈ నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలు, వీళ్ళకి యోగాలు మంచి మంచి యోగాలు ఉంటాయి జాతకరీత్యా. కానీ ఈ నక్షత్రాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల్లో 18 నక్షత్రాల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి పుట్టినప్పుడే శాంతులు చేయించిన తర్వాత ఖచ్చితంగా నక్షత్ర బలి కూడా చేయించుకోవాలి. ఆ నక్షత్ర బలి వచ్చిన కూడా ఏంటంటే మన వాళ్ళు శాంతులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ శాంతి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నక్షత్ర బలి చేసేవాళ్ళు ఇండియా మొత్తం మీద ఇద్దరమే ఉన్నాం. ఒకటి కాశీలో ఒక పెద్ద ఆయన, మా గురువు గారు ఆయన. రెండోది చిర్రావూరి గారు, చిర్రావూరి ఫౌండేషన్. ఈ 2 చోట్లే జరుగుతుంది నక్షత్ర బలి అనేది. నేను ఆ గురువు గారి దగ్గర కాశీలోనే నేర్చుకున్న ఆ విధానం అంతా. కానీ 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఆయన పాపం కాలం చేశాడు. ఇప్పుడు ఇండియా మొత్తం మీద నక్షత్ర బలి చేసేటటువంటి వాడు మన చిర్రావూరి ఫౌండేషన్లో చిర్రావూరి గారు మాత్రమే. ఇది కావాలంటే చూసుకొని మాకు నక్షత్ర బలి చేయాలని 41 రోజులు పూజను అడగండి, మాకు తెలియదమ్మా అంటారు, లేకపోతే అది అవసరం లేదమ్మా మేము అక్కడ వెళ్ళలేదంటారు. కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి నక్షత్ర బలి ఒక్కటే మార్గం. ఆ నక్షత్ర బలి చేస్తే 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఫలితం కనపడవచ్చు. చిన్నతనంలో చిన్న వయసులో చేశారనుకోండి 10 ఏళ్ల లోపల వాళ్ళకి 6 నెలల్లోనే ఫలితం కనపడుతుంది. వయసు పెరిగే కొద్దీ మన నక్షత్రానికి ఉన్నటువంటి దోషం పెరిగే కొద్దీ ఈ పవర్ అనేటటువంటి కనిపించడం పెరిగిపోతుంది. అంటే మనం పూజ చేసినా కూడా కొంతమందికి 3 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 5 ఏళ్ళు పట్టచ్చు, కొంతమంది 6-7 సంవత్సరాలు కూడా పట్టచ్చు. కాబట్టి మీ అబ్బాయికి నేను పూజ చేసిన నక్షత్ర బలి చేసినప్పుడు చెప్పే అబ్బాయి 6 నెలలు మినిమం 6 సంవత్సరాల వరకు ఎప్పుడన్నా కనపడదు. కరెక్ట్గా 6 నెలలకే మీ అబ్బాయికి ఫలితం కనపడింది, మంచి వృద్ధిలోకి వచ్చాడమ్మా. మీరు కూడా నమ్మి చేస్తున్నారు కాబట్టి ఒక్కటి వినండి, అనుమానంతో చేస్తే ఏది కలిసి రాదు. నేను ఇందాక చెప్పా సిద్ధాంతంలో వెంకటబాబు గుడి చుట్టూ తిరగంటరా బాబు, నాకు ఎప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను ఒకసారి అలాగే నదిలో స్నానం చేస్తా, గోదావరిలో సిద్ధాంతం వెళ్ళిపోయి గట్టెక్కేసి శుభ్రంగా అక్కడ ధ్వజస్తంభం దగ్గర మట్టి ప్రమిదిలో దీపం పెడతా, అక్కడ దాని మీద 7 రూపాయలు పెడతా, ధ్వజస్తంభం మీద గుళ్ళోకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తా, అలా 11 వారాలు చేస్తా అని చెప్పాను. నమ్మి చేస్తేనే, నమ్మకుండా చేస్తే ఏ ఫలితం ఏదో చిర్రావూరి గారు చెప్పారు కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే మీకు ఫలితం వేస్ట్. అసలు మీరు వెళ్ళొద్దు, సిద్ధాంతం బ్రిడ్జి మీద ఎక్కద్దు. ఒకవేళ బ్రిడ్జి దిగుతున్నా నేను అక్కడ రాళ్ళు పెట్టించేస్తే మీరు ఊళ్ళోకి రాకుండా, ఎందుకంటే నమ్మకం లేకుండా ఏం చేయొద్దు. అసలు మీకు నమ్మితేనే. పొద్దున్న నేను లైవ్ చేస్తున్నప్పుడు మా చక్రమ్మ పాలంగి నుంచి చక్రమ్మ పెట్టింది, గురువుగారు 7 రూపాయల స్వామి వెంకటబాబు దర్శనం చేసుకోమన్నారు కదా, మేము చేసుకుంటాం, మా మంచి కోసమే కదని మీరు చెప్పేది. అది చేసుకున్న వాళ్ళకి మాకు తెలుస్తుంది ఆ పవర్ ఏంటో. మీరు చెప్పిన పరిహారం ప్రతిదీ చేసుకుంటాం మేము, మాకు పవర్ కనిపిస్తుంది, ఖచ్చితంగా మేము వెళ్తాం. రేపు శనివారం మొదలు పెట్టేస్తాం, శనివారం నుంచే ప్రదక్షిణలు మొదలు పెడతాం. ఎందుకంటే ఒక వారం కలిసి వచ్చినట్టే 11 చేసేసి 11 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసేసి మీరు చెప్పినట్టుగా దీపారాధన చేసేసి చక్కగా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తా, నేను వెళ్ళొచ్చానండి సిద్ధాంతం గురువు గారు శనివారం నాడు నేను మీకు చెప్తానండి అని చెప్పాను. అలా నమ్మి చేస్తే ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. ఖచ్చితంగా నమ్మి చేయాలి. మా ఊళ్ళో రాజు మాస్టర్ అని నా చిన్నప్పుడు నాకు అక్షరాభ్యాసం ఆయన ఊళ్ళో కూర్చోప్పుడు మా తాతగారు ఆయన్ని పిలిపించి చేయించాడు నాకు అక్షరాభ్యాసం. అలాగే మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల ఊళ్ళో పిల్లలందరూ కూడా ఆయన మాస్టర్, ఆయన ఊళ్ళోనే ఆయన్ని పిలిపించి అక్షరాభ్యాసం ఆయన చేతే చేయించేవారు. నేను మా అబ్బాయికి కూడా ఆయన చేతే చేయించాను అక్షరాభ్యాసం. తీసుకొచ్చి పని కట్టుకుని ఆయన ఒళ్ళో కూర్చొని నాకు నమ్మకం, ఆయన చేత్తో అక్షరాభ్యాసం గొప్పవాళ్ళు అయ్యారు. నేను గొప్పవాడిని చెప్పుకోవట్లే, అయ్యారు కాబట్టి నాకు ఆ నమ్మకం. అలాగే పాపం ఈ మధ్యన ఆయన కాలం చేసేట 2 వారం రోజుల క్రితం నాకు అదే నిన్న రాత్రి తెలిసిన విషయం. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన కనుక ఇంకో 10 ఏళ్ళు ఉండుంటే మా అబ్బాయికి పెళ్ళి అయిపోయాక వాడి పిల్లలకు కూడా ఆయన ఒళ్ళోనే కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించేవాడిని నేను. కాబట్టి ఒక నమ్మకం ఉండాలి, గురి ఉండాలి. అలా ఉంటేనే మనకి ఏ పనైనా సక్సెస్ అవుతుంది. నమ్మకం లేకుండా ఏ పని చేయొద్దమ్మా, వద్దు. టైం వేస్ట్, ఇంతసేపు వాగి నా టైం వేస్ట్. మీరు ఎంతసేపు చూసి తర్వాత సగం ప్రయత్నం చేసి మీకు వేస్ట్. చేస్తే నమ్మకంగా ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకంతో చేయండి, లేకపోతే కొత్త బకెట్ కొనుక్కోండి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి.
నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అంబికనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నుంచి కాల్ చేస్తున్నా. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా అంబిక. స్వామి చెప్పు తల్లి. స్వామి, అది దేవుని దగ్గర దీపంతాలు పెడతాం కదా, ఇక్కడ రెండు ఒత్తులు కలిపి ఒక దీపం, ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఒక దీపం పెడతాం కదా, 3 ఒత్తులు కలిపి దీపం వెలిగియాలి కదా, అది సపరేట్. మామూలుగా మీరు చెప్పాక నేను కంటిన్యూగా వెలిగిస్తున్నాను. అయితే ఆ 3 ఒత్తులను కలిపి వెలిగిస్తున్నాం కదా, అలాగే ఇంటి ముందు కడప దగ్గర కూడా అలా వెలిగించొచ్చా? అమ్మా, మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ప్రమిదలో ఒక దీపారాధన కుందులో 3 ఒత్తులు ఉండాలి. ఆ 3 ఒత్తులు కూడా సింగిల్ ఒత్తులు కాదు, డబల్ ఒత్తులు కలిపినవి. ఎందుకంటే కొంచెం 2 ఒత్తులు కలిపితే కాస్త దీపం బాగా వెలుగుతుందని. అలాగా 3 విడివిడిగా, ఒకటి తూర్పుకి, ఒకటి ఈశాన్యానికి, ఒకటి ఉత్తరానికి వెలగాలి. అంటే ఒక దీపం కుందులో 3 ఒత్తులు ఉండాలి. ఈ ఒక్కొక్క ఒత్తులను 2 ఒత్తులు నలిపి ఉండాలి. అలాగే 2 దీపాలు పెట్టాలన్నమాట. ఇటు ఇందులో 3 ఒత్తులు, ఇందులో 3 ఒత్తులు. ఒకటేమో తూర్పుకి దీపం వెలగాలి, ఒక బత్తి. ఒకటేమో ఈశాన్యం, ఒకటేమో ఉత్తరం. తూర్పుకు అధిపతి సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు కాబట్టి మనకు ఆరోగ్యం కోసం తూర్పుకి ఒక బత్తి వెలగాలి ఒక దీపంలో. ఈశాన్యం ఈశ్వరుడు, మనకి ఆయుష్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. అందుకని ఖచ్చితంగా ఈశాన్యం వైపు ఒక దీపం వెలగాలి. ఉత్తరం కుబేరుడు, మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు కుబేరుడు కాబట్టి ఉత్తరం వైపు ఒక దీపం వెలగాలి. ఇప్పుడు 3 ఒత్తులు, ఒకటి తూర్పుకి, ఒకటి ఈశాన్యానికి, ఒకటి ఉత్తరానికి వెలిగితే అర్థం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి ఏం కోరుకుంటాం? ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు స్వామి అంటాం కదా. ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య. ఆయుహు ఈశాన్యానికి కొన వత్తి మీకు ఇచ్చేస్తుంది ఆయుష్. ఆరోగ్య తూర్పుకి వెలిగే వత్తే ఆరోగ్యాన్ని ఇస్తోంది. ఐశ్వర్యం ఉత్తరానికి వెలిగేటటువంటి వత్తి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు వచ్చేసాయిగా మీకు. కాబట్టి మన ఇంట్లో చేసేటటువంటివి ఖచ్చితంగా దీపారాధన ఇలాగే చేసుకోవాలి. అదే దేవాలయానికి వెళ్ళారనుకోండి 3 ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించుకోవచ్చు. లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఉన్నటువంటి నియమం ప్రకారం వెలిగించుకోవచ్చు. తల్లి జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? సునీత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఖమ్మం నుంచి అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. గురుగారండి, తులసి కోట దగ్గర సాయంత్రం పూట దీపారాధన చేయవచ్చా అని, చేయకూడదు అంటున్నారు. ఎవరంటున్నారు చేయకూడదని? వేరే వాళ్ళండి. ఎందుకు చేయకూడదంటే అది కూడా చెప్పాలిగా. చేయకూడదంటే ఉదయమే చెయ్యాలి కానీ సాయంత్రం చేయకూడదు అన్నారండి. ఎందుకు చేయకూడదట? కారణం చెప్పాలి కదమ్మా. చేయొద్దంటే ఎందుకు చేయొద్దు? వృక్షాలకి సాయంత్రం పూట ఒక కార్తీక మాసంలోనే చెయ్యాలి, సాయంత్రం పూట చేయకూడదు అన్నారండి. అది వృక్షం అయితే మరి తులసి కోటలో పెట్టుకునే వాటిని దేవతా వృక్షాలు అంటారు కదా. తులసి మొక్కలో మనం తులసి కోటలో పెట్టుకునేటటువంటి తులసి అమ్మని దేవతా వృక్షము అంటారు. దాన్ని దేవతా వృక్షాలు అవన్నీ. దేవతా వృక్షాలకి ఖచ్చితంగా సాయంత్రం పూట దీపారాధన చెయ్యవచ్చు. మీకు కావాలంటే ఏ వెదురు చెట్టు, ఏ టేకు చెట్టు దగ్గర చేయొద్దు. ఎందుకంటే టేకు చెట్టు దేవతా వృక్షం కాదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మామిడి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. ఒక పనస చెట్టు దగ్గర, ఇంట్లో పనస చెట్టు ఉంటే పితృదేవతలు ఆ పనస చెట్టు మీద ఉంటారు. అక్కడ దీపం పెడితే అది వాళ్ళు సంతోషిస్తారు. ఇంట్లో పనస చెట్టు ఉంటే పితృదేవతలకి స్వరూపం పనస చెట్టు. అందుకని ఎక్కడన్నా పనస చెట్టు కనపడగానే దండం పెట్టుకోమంటారు. ఎందుకో తెలుసా? పనస చెట్టు మీద ఎవరు ఆ చెట్టును చూస్తే వాళ్ళ పితృదేవతలు ఉంటారట దాని మీద. నేను చూశాను కూడా పనస చెట్టు, నా పితృదేవతలు ఉన్నట్టుగా భావించుకుని దండం పెట్టుకోవాలంట. అలాగే పనస చెట్టు దగ్గర పెట్టచ్చు. అలాగే రావి చెట్టు, వేప చెట్టు, తులసి మొక్క ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలకి ఉదయం సాయంత్రం భేదం లేదమ్మా. ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్నమైనా వాటి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసేటప్పుడు మిట్ట మధ్యాహ్నం చేయం, కానీ దేవతా వృక్షాల దగ్గర కావాలంటే మనం మిట్ట మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, తప్పేం లేదు. దేవతా వృక్షాలకి మనం దీపారాధన చేయడంలో ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు. మీరు వాళ్ళకు కూడా చెప్పండి. చిర్రావురి గారు చెప్పారు, మీరు ఏదో పని తప్పించుకోవడానికి సాయంత్రం పూట మళ్ళీ ఎవడ పెడతాడు దీపం కాళ్ళు చేతులు కడుక్కుని అని పని తప్పించుకోవడానికి చెప్పారట ఆయన చెప్పారు మాకు. కాబట్టి సాయంత్రం పూట కూడా దీపారాధన చెయ్యండి, ఇంట్లో దీపారాధన చెయ్యండి.
అగరొత్తులు వెలిగించుకోండి, కాస్త దేవుడి దగ్గర గంట కొట్టండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని కాకిని ఈ శక్తులన్నీ మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి సాయంత్రం పొద్దున పూటాను చీకట్లో. చీకటి పడే ముందు చీకటి వెళ్ళడానికి ముందు అంటే సాయంత్రం చీకటి పడే టైంలో పొద్దున్న చీకటి వెలుగు రావడానికి ముందు మన ఇంట్లో ఉంటాయి. గంట కొడితే ఆగమార్థంతో దేవానాం దేవతలు మా ఇంట్లోకి రావడానికి, గమనార్థంతో రాక్షసం మా ఇంట్లో ఉన్న రాక్షస భూత ప్రేత కణాలు బయటికి పారిపోవడానికి, కురు ఘంటారావం తత్ర దేవత వానలాంఛనం లాంఛనంగా దేవతలకి నేను గంట కొడుతున్నాను, దేవతలు రండి రాక్షసులు పొండి అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా గంట కొట్టండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో దీపారాధన చేసుకున్నామా, ఎటువంటి అనుమానం లేదు. జయం. అలాగే ఫిబ్రవరి 14వ తారీఖు శ్రీలంకలో శాంకరీ శక్తి పీఠంలో నేనే స్వయంగా వెళ్ళి నీల సరస్వతి బలి నిర్వహిస్తున్నాను. ఎవరైనా కనుక పిల్లలకి చదువు కోసం, మేధస్సు కోసం, ఆరోగ్యం కోసం, దానికోసం కాదమ్మా, చదువు కోసం, తెలివితేటల కోసం, మేధస్సు కోసం, ఉద్యోగంలో అభివృద్ధి కోసం, చేసే వృత్తిలో డెవలప్మెంట్ కోసం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి ఫోన్లు చేయకండి, వాట్సాప్లో మెసేజ్, అది కూడా మన ప్రొఫైల్ పిక్, వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ డీపీ పిక్ చూడండి. దాంట్లో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నీల సరస్వతి బలిక అనేటటువంటిది ఉంటుంది. నేనే స్వయంగా వెళ్ళి ఆ పూజ చేయిస్తాను, ఆ హోమం చేయిస్తాను, దాంతోపాటు ఇంకా కొన్ని హోమాలు కూడా చేయిస్తాను. వచ్చిన తర్వాత నేను మీకు వీడియోలు కూడా పెడతాను. జయం. చిరావురి గారు, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. చూశారు కదండి, ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.